గురుగారు, మరి కృష్ణాష్టమి రోజు పాటించవలసినటువంటి ముఖ్య విధులు ఏమిటి? కృష్ణాష్టమి ఉపవాస వ్రతం. కృష్ణ జయంతి అన్న పేరిట ఈ వ్రతం ప్రసిద్ధం. మనమంతా చెప్పుకునేటటువంటి కృష్ణాష్టోత్తర శతనామావళి. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానస విగ్రహ చెబుతూ ఉంటాం. కృష్ణాయ నమః, కమలనాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, లీలామానస విగ్రహాయ నమః, శ్రీవత్స కౌస్తుభధరా యశోదావత్సలాయ నమః చెబుతూ ఉంటాం. బ్రహ్మాండ పురాణంలో ఈ అష్టోత్తర శతనామావళి ఉంది. ఇది బ్రహ్మాండ పురాణంలోనిది. కృష్ణాష్టమి రోజున కృష్ణ జయంతి ఉపవాస వ్రతం. మహిళలు కృష్ణుడిని యథాశక్తి పూజించి శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, బెల్లం ఈ నాలుగింటిని చూర్ణం చేసి, కొందరు ధనియాలు కూడా ఇందులో మేళవింపు చేస్తారు. వీటిని చూర్ణం చేసి ఈ చూర్ణాన్నే కాయం చూర్ణం అన్న పేరిట కృష్ణ ప్రతిమ సన్నిధానంలో నివేదనగా సమర్పించాలి. కృష్ణ జయంతి రోజున దేవకీదేవి సమేతుడైన కృష్ణ పరమాత్ముడిని పూజించాలి. అలాగే కృష్ణ జన్మోత్సవం అన్న పేరిట మరుసటి నాడు కృష్ణునికి సంబంధించిన సమస్త క్రీడలతో, గోవర్ధనోద్ధరణ సందర్భంగా, కాళీయఫడి సందర్భంగా ఉండేటటువంటి సమస్త అంశాలతో స్వామిని స్మరించాలి. కృష్ణ జయంతి రోజున కాయంచూర్ణం ఈ ద్రవ్యాన్నే నైవేద్యంగా సమర్పించి చిన్నారి బాలబాలికలకు ఈ కాయంచూర్ణం ఈ శ్రావణ మాసంలో ప్రసాదంగా వితరణ చేస్తే అమోఘమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని కూడా ఆయుర్వేద రహస్యం. ఇది సంప్రదాయం.